చూడగానే చికెన్‌లా అనిపిస్తుంది కదా! కానీ అస్సలు కాదండి. ఇది ఫిషే. ఇక్కడ పెద్ద పెద్ద ఫిష్‌లు అయితే అమ్ముతారు. సో, అందులో ఒక భాగం తీసుకొని మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. ఈ పీసెస్‌తో ఇగురు ఫ్రై ట్రై చేస్తారు. కానీ నేనైతే మామిడికాయ వేసి పులుసు పెట్టాను. చాలా జ్యూసీగా, కమ్మగా, సూపర్‌గా ఉందండి. నిజంగా ఇలా వస్తుందని అయితే అనుకోలేదు. అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? దానికన్నా ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా, సో అందుకోసం అనమాట. నెక్స్ట్ ఫిష్ పీసెస్ అయితే చూపిస్తున్నాను. చూసారు కదండి, చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఫిష్. దీంట్లో ముళ్ళులు కూడా ఎక్కువగా ఉండవండి. పిల్లల కోసం అయితే ఇలాంటిది బెస్ట్ అని అవి తీసుకున్నాము. ఇప్పుడు వాటర్ అంతా ఆవిరైపోయాయి. దీంట్లోకి కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 5 లేదా 6 వరకు పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యే అనిపించుకున్నప్పుడు వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలంతా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మసాలాను అయితే మిక్సీ పట్టుకుందాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర తీసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. సో మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టే లోపుగా మన ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయండి. సో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదేనండి అల్లం, జీలకర్ర, వెల్లుల్లి. సో దానిని ఈ ఉల్లిపాయలోకి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బాగా పండిన 2 వరకు టమాటోలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి త్వరగా మగ్గడం కోసం దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టుకున్నట్లయితే టమాటో అనేది త్వరగా బాగా మెత్తగా మగ్గిపోతుందండి. సో చూసారు కదా, టమాటో అనేది మంచిగా మగ్గిపోయింది. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలండి. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి. ఎవరైనా మామిడికాయ ముక్కలు వేసుకుంటారు కానీ ఇదేంటి టెంకలు కూడా వేసేస్తుంది అనుకుంటున్నారా? ఏదైనా కర్రీలో మామిడి టెంకలు వేసుకుని అది తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా 2 పిల్లల కోసం 2 వేసాను, లేదంటే గొడవలు అయిపోతాయండి. నెక్స్ట్ కర్రీకి తగ్గట్టుగా కారం, పసుపు, ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా స్పైసీనెస్ అలానే మంచి ఫ్లేవర్ కోసం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా కర్రీలోకి అయితే వేసేసుకున్నానండి. పీసెస్ అన్నింటినీ వేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో అయితే కలుపుకుంటున్నాను. ఎవరైనా ఫిష్ పీసెస్ని గరిటెతో కలుపుతారా అనుకుంటున్నారా? కలుపుకోవచ్చండి వేసిన వెంటనే, అప్పుడైతే ఏం విడిపోవు. అది కుక్ అయిన తర్వాత మాత్రమే కలుపుకూడదు ఇలాగా. సో అన్నీ కలిసేలా కలుపుకొని మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టింది కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని నెక్స్ట్ వాటర్ని కూడా వేసుకుంటున్నాను. నాకు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటే మంచిగా అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాతకి మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటే మన ఫిష్ పుల్స్ అనేది మంచిగా మరుగుతుంది కదండి. సో ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకుని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. సో 1 నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత మూత తీసాను. చూస్తున్నారు కదా, మంచిగా మరిగిపోయింది. అలానే ఫిష్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత థిక్గా అయిపోతుంది. మరీ దగ్గరకు ఉడికించేసుకున్నామంటే గ్రేవీ అనేది ఉండదు. చల్లారిన తర్వాత అయితే మంచిగా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా? ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.